పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటి వరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్న ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కొత్త గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ని టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా కేటీఆర్ నియమించిన విషయం తెలిసిందే. కవిత అమెరికా పర్యటనలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె వర్గం విమర్శిస్తోంది. అయితే ఏడాది కాలంగా ఆ పదవి ఖాళీగా ఉండటం వల్లే ఈశ్వర్ని ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ నేతలు చెబుతున్నారు. కానీ ఎలాంటి జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఏకపక్షంగా ఎన్నిక జరగడంపై కవిత అనుబంధ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ ఆఫీసుల్లో కాకుండా కార్మిక సంఘం ఆఫీసులో నిర్ణయం తీసుకోవాల్సిందని ప్రశ్నించారు. దీనిపై 100 మంది నేతలు రాజీనామా చేశారు. కవిత హెచ్ఎంఎస్తో కలిసిపోవడాన్ని కూడా టీబీజీకేఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమకు దానిపై ఏకీభావం లేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఆదేశాల మేరకు గౌరవ అధ్యక్షులు రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉందని, ఇప్పుడు మాత్రమే కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి చెప్పారు. ఇక కవితపై బీఆర్ఎస్ లో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. ఇటీవల పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉండటమే కాకుండా ఆమె వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. కేటీఆర్ పై పరోక్ష విమర్శలు, బీజేపీతో బీఆర్ఎస్ విలీనంపై ఆరోపణలు, కుటుంబ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు ఆమెను మరింత ఒంటరిగా చేశాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.